కార్తీక పురాణం 8వ అధ్యాయము. శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యం సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా, వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందరు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవారి నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గూటితో పిగిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని జనక మహారాజు కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అను ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశ, కాల, పాత్రలు 3ను సమకూడిన సమయంలో. ఇక్కడ చూడండి, దేశ, కాల, పాత్రలు అన్నారు. అంటే దేశం అంటే పుణ్యక్షేత్రాలండి, మామూలుగా దేవాలయాలు ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ. లేదా కాల అంటే పుణ్యకాలంలో, ఎలాగంటే ఇప్పుడు మనకి పుష్కరాలు వస్తాయనుకోండి, ఆ టైంలో, లేదు కుంభమేళాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో, అట్లాంటి పుణ్యకాలాల్లో. పాత్రలు అంటే బ్రాహ్మణులండి. బ్రాహ్మణులకు ఇలా పుణ్యక్షేత్రాల్లో కానీ ఇట్లా పుణ్యకాలాల్లో కానీ బ్రాహ్మణునికి కానీ ఎలాంటి చిన్న దానం ఇచ్చినా కూడా మనకి విశేష ఫలితం వస్తుందని చెప్తున్నారనమాట. సాత్వికమనగా దేశ, కాల, పాత్రలు 3ను సమకూడిన సమయమును సత్వమను గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే వనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రలను చేసి దేవలోక, భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా, తామ్రవర్ణ నది సముద్రమున కలయుతావునందు స్వాతికత్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమునందున దేవాలయంలో జపతపాదులను నడిచినను విశేష ఫలమును పొందగలము. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచిపెట్టి చేసిన ధర్మము. ఆ ధర్మము పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును. అంటే ఏంటండి, ఇప్పుడు మనం ఒకటి ఆశించి చేస్తామన్నమాట. ఏదైనా దానం చేసినప్పుడు ఈ దానం చేయటం వల్ల నాకు ఈ ఫలితం కలిగితే బాగుండు అని చెప్పి చేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ దాని రుణం తీర్చుకోవటం కోసం మళ్ళీ మనం పునర్జన్మ ఎత్తాల్సి వస్తుంది కదా. అలాగా ఆ ధర్మం పునర్జన్మ హేతువై మళ్ళీ కష్ట సుఖాలు కలిగించిందనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తామంటే మళ్ళీ ఆ జన్మలో కష్టాలు ఉంటాయి, ఆ జన్మలో సుఖాలు ఉంటాయి. ఇలా కష్ట సుఖాలు కలిగించదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచిపెట్టి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయ ధర్మం అనమాట. డాంబికంగా అనమాట. ఇదిగో నేను ఇలా చేస్తున్నాను, ఇలా పంచిపెట్టాను, ఇలా దానం చేశాను, స్వర్ణం దానం చేశాను, అది దానం చేశాను, ఇది దానం చేశాను అని చెప్తుంటా డాంబికంగా చేయటం అనమాట. అది మనసులో ఏమి ఉండదు అనమాట. మనస్ఫూర్తిగా అట్లా చేయటం ఏమి ఉండదు. ఆ ధర్మాన్ని తామస ధర్మం అందరు. ఆ ధర్మము ఎటువంటి ఫలితమును ఇదనమాట. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలముని ఇచ్చినను. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మముగినట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామిడుని కథ.
పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతిగారాభముగా పెంచుచు అజామిలుడని నామకరణము చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చుచ్చుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రించి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటిని భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించిందో వింటివా మహారాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నను పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతన్ని విడిచిపెట్టరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయపోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత ఆ అడవి అందే ఆమె దహనమును చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగేది. 2 పొరిట్లోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండెని. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండాను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామిళునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామిళును భయము చెంది కుమారుపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామిళుని నోట నారాయణ అనే శబ్దము వినపడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమును తీసుకుని పోటకు వచ్చును అని చెప్పి అజామిళుని విమానం ఎక్కించుకుని తీసుకుని పోచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకములను తీసుకుని పోటకు మేమిచ్చటికి వచ్చితిమి కాన వానిని మాకు వదలుడు అని కోరగా విష్ణుదేవతలు ఇట్లు చెప్పతొడంగిది. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 8వ అధ్యాయము 8 రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ.